హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఈ వీడియో మళ్ళీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా లైఫ్ టైం డ్రీమ్ అన్నమాట. అంటే నేను సొంతగా ఇల్లు కొనుక్కోవాలి అనేదానికంటే అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా సరే సొంతగా ఒక ఇల్లు ఉండాలనేది నా కోరిక, నా చిన్నప్పటి నుంచి కోరిక. సో అది ఇప్పటికి నా పెళ్ళైన తర్వాత 7 ఇయర్స్కి జరిగింది. అసలైతే అలా గృహప్రవేశం జరిగే ముందు ఇంట్లో ఎవరిని ఉంచరు కదా, కానీ ఈ వీడియో మాకు లైఫ్ టైం గుర్తుంటుంది కదా అని చెప్పేసి పంతులు గారు ఇంకా ఏమీ అనలేదన్నమాట. ఇంకా ఇది చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారండి ఇంట్లో, చిన్నపిల్లలనే ఉండించారు, పెద్దవాళ్ళని ఎవరిని ఉండనివ్వలేదన్నమాట. ఇక్కడ నాన్న అయితే ఫస్ట్ గుమ్మానికి పూజ చేసేస్తూ ఉన్నారనమాట, గుమ్మడికాయ కొట్టేసి. ఇంకా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా వీడియో అంత క్లియర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది మా బాబుతో తీపించాను అనమాట. కీర్తన్ తీస్తూ ఉన్నాడు ఈ వీడియో అయితే. పెద్దవాళ్ళు తీసుంటే బాగుండేది, నీట్గా వచ్చేది వీడియో, కానీ ఇంకా తీయటానికి కుదరలేదన్నమాట. అసలు అయితే ట్రైపాడ్ స్టాండ్ పెట్టేద్దాము వచ్చేద్దాము బయటికి అనుకున్నాను, వీడియో నీట్గా వచ్చి ఉండేదేమో అలా చేస్తే. కానీ తెల్లవారి చాలా హడావిడి అయిపోయింది. మార్నింగ్ 5:30 ఏమో అండి ముహూర్తము. సో మేము అక్కడికి 4కి ఇలా వెళ్ళిపోయాము. కానీ ఎంత కాదన్నా హడావిడి కామన్ కదా. సో ఆ హడావిడిలో నేను ట్రైపాడ్ అయితే మర్చిపోయాను అనమాట. తీసుకెళ్ళి ఉండుంటే బాగుండేది, చక్కగా వీడియో నీట్గా వచ్చి ఉండేది. ఇంక ఇక్కడ అమ్మ ధాన్యం వేస్తుంటే నాన్న ఫస్ట్ టైం ఇంకా అడుగు ఇలా పెట్టేసుకొని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈ వీడియో చాలా రోజులు అయిపోయిందండి. ఇది యాక్చువల్గా సమ్మర్లో ఈ వీడియో అన్నమాట. కానీ ఇప్పుడు చాలా కాలం అయిపోయిందిలేండి, 6 months దాకా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా అనుకున్నాను పోస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి, కానీ పోస్ట్ చేశాను. గుర్తుగా ఉంటుంది కదా లైఫ్ టైం అన్నట్టుగా. ఇక్కడ చెల్లి, ఎవరి హడావిడి వాళ్ళది. సో ఇక్కడ చెల్లి అనమాట. ఇక్కడ వీడియో నేనే తీస్తున్నట్టున్నాను. యాక్చువల్గా అపార్ట్మెంట్లో కొనుక్కున్నారండి. సో ఒకసారి ఆ రోజు ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి ఏంటి అని తీద్దాం అనుకున్నాను. అప్పుడే కొద్ది ఖాళీ దొరికింది. పాలు పొంగించడం, పరమన్నం వండేయడం ఇదంతా అయిపోయిందనమాట. సో ఇది ఇక్కడ పిన్ని వాళ్ళు ఇంకా మా మేనత్త అవుతారండి వరుసకి. సో వాళ్ళు కూర్చొని పువ్వులు కడతా ఉన్నారు. కొన్ని పువ్వులు ఉంటేనో విడి పువ్వులు అవి కడతా ఉన్నారు. ఇక్కడ ఈ ఇంట్లో బాగా హైలైట్ అంటే ప్రతి ఇంటికి ఒక హైలైట్ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి దేవుడి గుడి అనమాట. వచ్చిన వాళ్ళందరూ దేవుడి గుడి గురించి మాట్లాడారు. ఇల్లంతా హైలైట్ అండి, కానీ దేవుడి గుడి ఇంకా టాప్ అన్నమాట. అంత బాగా వచ్చింది దేవుడి గుడి. ఇక్కడ మా మేనత్త అన్నమాట, ఆవిడ గ్రీన్ కలర్ శారీ, నాకు మేనత్త అవుతారు వరుసకి. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ నవగ్రహాలు పూజ చేస్తారు కదా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. సో అదే చేస్తూ ఉన్నారు. దీని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వెంటనే చేయించేశారు, గ్యాప్ తీసుకోలేదు. సో గ్యాప్ కొద్దిగా వచ్చుంటే బాగుండేది టైము. సో అనుకోకుండా ఇంకా అంటే మేము గ్యాప్ తీసుకుంటారు అనుకున్నాము. సో కానీ అనుకోకుండా గ్యాప్ లేకుండా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ పరమన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా మీకు ఒకసారి చిన్నగా అలా హోమ్ టూర్ చేద్దాము, ఇంట్లో పరిస్థితులన్నీ చూపిద్దాము కొద్దిగా అన్నట్టుగా. ఇంకా మనకి ఆ మండపంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తారు. ఇంకా నేను పాట పాడుతానండి, ఒకసారి వినండి. గట్టిగా రామచంద్రాయ జనకరాజ మనోహరాయ వామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ వామకాభీష్టదాయ మహితమంగళం. కోశలేశాయ మందహాసదాశ పోషణాయ వాసవాది వినుత సద్వరతమంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సదృశ దేహనాయ చారుమంగళం. చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయ హారకటక శోభితాయ భూరిమంగళం. పుండరీకాంచాయ పూర్ణచంద్రాననాయ అండజాత వాహనాయ అతులమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభదమంగళం. దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపకాత గురువ భవ్యమంగళం. రామదాస మృదుల హృదయ దామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం.
యాక్చువల్గా ఈ పాట నేను కేవలం అమ్మ వాళ్ళ కోసం నేర్చుకున్నాను అనమాట. దీనికి ముందు బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం అయిందండి. అప్పుడు పాట పాడమంటే ఎవ్వరికి పాట పాడడమే రాలేదు. సో అప్పుడు నాకు బాధ అనిపించింది, నాకు వచ్చి ఉంటే బాగుండేది కదా, నేను పాడేదాన్ని కదా అన్నట్లుగా. కానీ అమ్మ వాళ్ళకి అలా ఉండొద్దు, నేను నేర్చుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా నేను నేర్చుకున్నాను. ఆ పాట ఎవరికైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పులు కనిపెడతారు. తప్పులు పాడానండి, ఎందుకంటే నేను అంత స్పెషలిస్ట్ని కాదు. అందులో నాకు స్టేజ్ ఫియర్ ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. కొద్దిగా దేనికైనా హడావిడి పడిపోవడం, కంగారు పడిపోవడం ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట నాకు. సో అలా కొన్ని తప్పులు పాడాను. పంతులు గారు గమనించే ఉంటారు, కానీ పంతులు గారు నన్ను అడ్డు చెప్పడం కానీ, నా తప్పు చేసావు, తప్పు పాడావు ఇలా అనడం కానీ ఏమీ చేయలేదు. సో దానికి బాగా అనిపించింది అనమాట. తర్వాత నేను అనుకున్నాను, కంగారులో తప్పు ముందుది వెనకది ముందు పాడేశాను అనుకున్నాను. కానీ మా డాడీకి మాత్రం చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే పెళ్ళికి ముందు ఈ పూజలు ఇవన్నీ అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత నుంచి, అంటే పెళ్ళైన తర్వాత కూడా కాదు, వెంటనే కూడా కాదు, ఒక 3 years తర్వాత నుంచి కొద్దిగా పూజలు ఇవన్నీ మొదలుపెట్టాను అనమాట. అప్పుడు డాడీ చాలా హ్యాపీ అయిపోయి అందరితో క్లాప్స్ కూడా కొట్టించారనమాట. పొంగిపోయారు మా నాన్న నేను పాడేసరికి. మా నాన్నకు కూడా తెలియదులేండి ముందు వెనక ముందు పాడానని. అమ్మో పాడింది, గొప్పగా పాడింది, అందులో ఇంత పెద్ద పాట పాడిందా అనుకుంటుంటారు మా డాడీ. ఇంకా ఇక్కడ వచ్చేసి పాత ఓనర్ ఆంటీ వాళ్ళండి. అమ్మ వాళ్ళు ఈ ఇంట్లోకి రాకముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు అనమాట. అమ్మకి చాలా బెస్ట్ ఫ్రెండ్, వెల్ విషర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అమ్మ మంచి కోరుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అంటే ఈ ఆంటీ అనమాట. మంచి అంటే ఈ ఆంటీ కూడా ఒక్కలే అని చెప్పలేను, ఈ ఆంటీ కూడా ఒకళ్ళు ఉన్నారనమాట అమ్మ మంచి కోరుకునే వాళ్ళల్లో. సో నాకు అంటే రిలేటివ్స్ మంచి కోరుకోవడం వేరు, కొద్దిగా మనకి దూరపు అంటే మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైఫ్లో మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్లో ఒకళ్ళు అనమాట ఆంటీ. అందుకు అలా అంటున్నాను. మనకి మధ్యలో పరిచయం అయిన వాళ్ళు అంతగా మంచి కోరుకోరు. బట్ అమ్మ మంచివే కాదు, అమ్మకి అంటే ఆంటీకి ఎవరు పరిచయం అయినా కూడా వాళ్ళందరికీ మంచిగా ఉండాలి, ఆ మంచిలో మనం ఉండాలి అనుకుంటారు అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆ నెక్స్ట్ డే అండి, అసలు ముందు రోజు ఎవ్వరం పడుకోలేదు, సరిగ్గా నిద్రే పట్టలేదు. నాకైతే ఎంత పడుకుందామని ట్రై చేశానో ఆనందానికో ఏమో అసలు నిద్రే పట్టలేదండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి హోమ్ టూర్ మళ్ళీ ఎప్పుడు వెళ్తానో, ఒక 2-3 సంవత్సరాలు పట్టేసిద్దేమో పాల్వంచి వెళ్ళడానికి. అందుకని ఒక హోమ్ టూర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ కీర్తన్కి ఫీవర్ వచ్చేసింది. ఆ ముందు రోజు చాలా ఎక్కువ తిరిగేశాడండి, కిందకి మీదకి కిందకి తిరిగేసి పాపం దిష్టి కూడా బాగా తగిలింది, ఎందుకంటే బాగా రెడీ అయ్యాడు ఆ రోజు. సో దిష్టి తగలడం వల్ల తెలియదు, ఎక్కువ తిరిగేయడం వల్ల తెలియదు, బాగా దిష్టి తగిలేసి జ్వరం లాగా వచ్చిందనమాట పాపం. గమనించారా, వాడు అక్కడ పడుకొని ఉండడం, టీవీ యూనిట్ మీద పడుకొని ఉన్నాడు అన్నమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ కొద్దిగా షూట్ చేస్తూ ఉన్నాను వీడియోని. నేను ముందు రోజు షూట్ చేశానని మర్చిపోయాను, మళ్ళీ షూట్ చేస్తూ ఉన్నాను. ఆనందం ఎక్కువైపోయి 2-3 సార్లు ఇలా షూట్ చేశాను అనమాట. సరేలే మీరు కూడా ఒకసారి చూస్తారు, బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ డేనే ఇల్లంతా కూడా కొద్దిగా శుభ్రంగా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పెయింటింగ్స్ అవ్వలేదండి, అక్కడ ఇల్లు ఖాళీ చేసేస్తామని చెప్పేసామన్నమాట. రెంట్ హౌస్ కదా అక్కడ ఉండేది. సో అక్కడ ఖాళీ చేసేస్తామని చెప్పేసరికి అక్కడ అడ్వాన్స్ వేరే వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా దాని తర్వాత ముహూర్తాలు లేవన్నమాట. అందుకని ఇంకా హడావిడి చాలా హడావిడి అయిపోయింది. సొంత ఇల్లు ఎప్పటికైనా హడావిడి లేకుండా వెళ్ళలేమేమో, ఎవరికైనా సరే చూడండి, ఎప్పుడు హడావిడిగా వెళ్ళాము, హడావిడిగా అయిపోయింది అంటూ ఉంటారనమాట. ఇంకా సొంత ఇల్లు అంటే ఇంకా ఎప్పుడు హడావిడే అవుతుందేమో నాకు అనిపించింది. ఇక్కడ పెయింటింగ్స్ వేయడానికి వాళ్ళు వస్తానన్నారనమాట. మళ్ళీ అవన్నీ సామాన్లన్నీ పాడు చేస్తారని చెప్పేసి ఏవైతే తీసుకెళ్ళగలమో అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాము ఖాళీ చేసేసి. ఇగో ఇదండి దేవుడి గడి, చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈసారి మళ్ళీ వెళ్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా హోమ్ టూర్ అయితే చేస్తానన్నమాట. పెయింటింగ్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక్కడ ఓన్లీ సింగిల్ కోటింగే పడిందండి, ఇంకా టైం లేక. సో పెయింటింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకా అదేంటి ఏవో డిజైన్స్ అంటారు కదా, మర్చిపోయాను. సో అవి కూడా వేయించారనమాట. బాగుంటుంది. సామాన్లన్నీ సర్దేసింది అమ్మ నీట్గా. సో ఏ గది కాగది ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ అఖండ దీపం అయితే ఇంకా వెలుగుతూనే ఉంది. ఇంకా అది పెట్టడం ఆ మూలకే పెట్టారులేండి, దాన్ని అయితే కదపడం జరపడం లాంటిది ఏమీ చేయలేదు. దేవుడి మూలకే వెలిగించారు, ఇంకా అక్కడే ఉండిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇది దేవుడి గది. ఇంక ఇక్కడి నుంచి మనకి ఈ సైడ్న కిచెన్ వస్తుంది.
ఇల్లు ఫస్ట్ చిన్నదనుకున్నామండి, కానీ మేము ఇంతవరకు ఉన్న ఇళ్ళల్లో కూడా అన్నిటిలో కంటే ఇదే పెద్దది. సామాన్లన్నీ సర్దిన తర్వాత చాలా ఇరుకుగా అయిపోతుందేమో అని భయపడ్డాం, కానీ సామాన్లు సర్దిన తర్వాత బోల్డ్ ప్లేస్ మిగిలింది. ఇప్పుడు అమ్మ ఇల్లు తుడుచుకోవడం ఊడ్చుకోవడం కూడా అంత కష్టమైపోతుంది అనమాట. ఇంకా అంత పెద్ద ఇల్లు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు, చాలా పెద్ద ఇల్లులా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ కిచెన్లోనే పాలు పొంగిచ్చాము కింద రాళ్ళు పొయ్యి పెట్టి. అదే రాళ్ళు మనం కౌంటర్ టాప్ మీద కూడా పెట్టచ్చు. ఆ ఐడియా ఎందుకు రాలేదా అనిపించింది. అసలు కింద పెట్టకుండా పైన పెట్టి ఉండాల్సింది చక్కగా ఆ బల్ల మీద. కానీ ఐడియా రాలేదా, లేకపోతే అలా పెట్టకపోవడమే మంచిదా కూడా అర్థం అవ్వలేదు అనమాట. ఇంకా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కానీ ఇది మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్ రాలేదండి, పక్కన వచ్చిందనమాట. అంటే మనకి డైనింగ్ హాల్లో నుంచి వచ్చింది. అందుకని చెప్పేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా వాడకుండా వేరేది అటాచ్ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్లా వాడుతూ ఉన్నారు. ఇది కిడ్స్ లాగా ఉంచేసారనమాట. దీనికైతే బాల్కనీ అటాచ్ కూడా వచ్చింది ఇలాగా. సో నిన్న వచ్చిన కొబ్బరికాయలన్నీ ఇంకా అలా ఎండబెట్టేసి ఉంచాము. చాలామంది చాలా పట్టుకొని వెళ్ళిపోయారు, చాలా తక్కువ మిగిలాయి. ఇంకా అవన్నీ కూడా అక్కడ ఎండబెట్టేసాం అన్నమాట. ఇంకా ఈ కబోర్డ్కి కూడా చాలా ఖర్చు పెట్టారు డాడీ. సో లాస్ట్గా ఫైనల్గా ఎలా ఉండాలి అని అనుకున్నారో అలానే రెడీ చేసుకున్నారనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, మీరు అంటే గృహప్రవేశం రోజు పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట, మీరు చూస్తారని చెప్పేసి. ఇంకా ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీడియోని లైక్ కూడా చేయండి.